ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు రాయబడినటువంటి లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఈ సమయంలో ఈ ధ్యానం కొరకు ఇందులో ఒక వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 22వ వచనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటలో మనము ఆలోచన చేయవలసినటువంటిది, సమయము కాలము మనము అనుకున్నటువంటి గడియలో, మనము తలంచినటువంటి కాలములో, ఆ సమయములో మనము అడుగు ప్రతిదీ ప్రభు చిత్తములో నెరవేర్చబడదు. ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే, ప్రభువు దానిని తగిన కాలమున జరిగించడానికి ఆయన ఆలోచన కలిగి ఉంటాడు. ప్రతిదానికి సమయము కలదు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలంటే, God always do the work in a precise timing or a perfect timing. సరి అయిన సమయము నీకు నాకు తెలియదు, కానీ అది కేవలము ప్రభువుకు మాత్రమే తెలుసు. వాట్ ఇస్ ద రైట్ టైం టు డూ దిస్? ఈ పని చేయడానికి ఏది సరైన సమయం, ఈ పని జరిగించడానికి ఏది సరైనది? మనము అనేక పర్యాయాలు అనేక విషయాల్లో ఇది ఇలా జరుగుంటే బాగుండేది కదా, ఇది ఇప్పుడు జరుగుంటే బాగుండేది కదా, ఇది ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది కదా, ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు ఇనేటువంటి ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు అనేకం వస్తాయి మన జీవితంలో. ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, వై ఇట్ డజంట్ హ్యాపెన్. ఇది ఎందుకు జరగలేదు అనుకుంటాము, ఎందుకు జరిగింది అనుకుంటాము. కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ప్రభు యొక్క కనుదృష్టిలో, ప్రభు యొక్క చిత్తములో, ప్రభు యొక్క ఉద్దేశమును నెరవేర్చుకొనుటలో మాత్రమే జరుగుతున్నాయి, కానీ మరొకటి కాదు. అందుకే ఇక్కడ అంటాడు, తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, సందర్భం అంటే, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు, ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనములను మాట కానీ వినపడదు. ఏ సందర్భంలో ఈ మాటలు వ్రాయబడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు అక్కడ బలాత్కారం ఉన్నది, అప్పటి వరకు అక్కడ నాశనం ఉన్నది, అప్పటి వరకు అక్కడ వారి ప్రాకారములు, వారి గమనులు, లేకపోతే వారి యొక్క పరిస్థితులు అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితులు. అయితే ప్రభు అంటున్నాడు, ఇక మీదట నీకు సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. నీకు సూర్య చంద్రులు ఎవరు అంటే ఆయనే ఉండబోతున్నాడు. దేవుడే నీకు సూర్యునిగా, చంద్రునిగా. నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీమింపడు. ఎవరైనా నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకన ప్రకాశింపుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును.
నీ దుఃఖ దినములు సమాప్తములగును. దుఃఖిస్తున్నటువంటి పరిస్థితుల్లో, వేదనతో చెందినటువంటి పరిస్థితుల్లో, చెరలో ఉన్నటువంటి స్థితిలో, బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటే మొరపెడుతూ ఉన్నా జవాబు ఇచ్చే సమయానికే దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు మొరపెడుతున్నావు కదా అని ముందే నీకు ఇవ్వడు జవాబు. నీవు అడుగుతున్నావు కదా అని ఇప్పుడు ఒక విషయానికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఒక సందర్భానికి లేదా ఒక అవసరానికి ప్రార్థన చేస్తున్నాం 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, చేస్తున్నాం, ఇంకా జరగట్లేదు మా జీవితంలో అంటే దాని అర్థం అది జరిగే సమయం ఇంకా రాలేదని. నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు నువ్వు మొరపెడుతున్నా మొర వినేటటువంటి గడియ వచ్చినప్పుడే ప్రభు వింటాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలోనికి వెళ్ళండి. 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఎప్పుడు చేశాడట? వారు ఏ స్థితిలో ఉన్నారు? రక్షణ లేదు, వారు బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నారు, చీకటిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మొరపెడుతూ ఉంటే ఆయన అంటాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చును. ఏంటి అనుకూలమైన సమయం ఇది? ఏది అనుకూలమైన సమయం? ఏది అనుకూల సమయం అంటే మనం అనుకునే సమయం కాదు. అనుకూలమైన సమయం అంటే మనం అనుకోవచ్చు, నాకు ఈ సమయము అనుకూలంగా ఉంటుందండి, అందుకు ఆ సమయంలోనే నేను సంఘానికి, ప్రభు దగ్గరకు రాగలను అంటాం. మనము ప్రభు దగ్గరకు వచ్చేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే అనుకూలమైన సమయం అంటే నువ్వు నిర్ణయించుకునేది కాదు, ఇది నువ్వు ఏర్పాటు చేసుకునేది కాదు. ఇది అనుకూలమైన సమయం ఏంటో తెలుసా? అది ప్రభువు సమయం. అది యు కెనాట్ ఫైండ్ దట్ ఇన్ యువర్ టైం. నీ సమయంలో దానిని నువ్వు వెతుకలాడితే నీకు దొరకదు. అనుకూలమైనటువంటి సమయము ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది అనుకూలమైన సమయము. ఏది అనుకూలమైన సమయమో, ఏది తగిన సమయమో, ఏది తగిన కాలమో అప్పుడు నేను జవాబిస్తాను. నేను మొరపెడుతున్నారు కదా అని నేను మొరపెట్టను. మీ మొరలు నేను ఆలకించి మీకు జవాబు ఇవ్వను. ఇస్తా. ఎప్పుడు? ఇన్ ఎ స్పెసిఫిక్ టైమ్ అండ్ పీరియడ్. ఎందుకు దేవుడు, ఎందుకు కాలాలు, సమయాలు అలా ప్రభు ఇంతకాలం ఎందుకు ఎదురు చూడాలి? ఇప్పుడు ఆదికాండము 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 15వ అధ్యాయంలో అబ్రహాముతో ప్రభువు మాట్లాడుతూ ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో ఉండబోతున్నటువంటి విషయాన్ని ముందుగా అబ్రహాముతో ప్రస్తావన చేస్తాడు. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. గాఢ నిద్ర పట్టిన భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. చాలు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. చాలు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఐగుప్తుకు ఇంకా వెళ్ళలేదు, యోసేపు ఐగుప్తుకు వెళ్ళలేదు, ఇంకా అబ్రహాము తాను
ప్రభు యొక్క ఏర్పాటును బట్టి ఆ కనాను దేశంలో ఆశీర్వదించబడినటువంటి స్థలంలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ సంతతి వారు, ఇన్ కమింగ్ జనరేషన్స్, మీరు ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడ దాస్యంలో ఉండబోతున్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఇది ప్రభు యొక్క ప్రణాళికలో జరిగినటువంటిది. 400 సంవత్సరాలు వారు వెళ్ళక ముందే ప్రభు అంటున్నాడు, వారు 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఈ 400 సంవత్సరాల కాలంలో వారు దాస్యం అనుభవించినప్పుడు ఎన్నిసార్లు మొరపెట్టుంటారు దేవునికి? ఎన్ని సంవత్సరాలు మొరపెట్టుంటారు దేవునికి? అంటే 400 సంవత్సరాలు అయిపోయిన వెంటనే అప్పుడు మొరపెట్టారా? కాదు. అప్పటికే కొన్ని వందల సంవత్సరాల నుండి వారు మొరపెడుతున్నారు. అయితే వారు మొర దేవుడు వినలేదు. ఎందుకు అంటే, వినలేదు అంటే దేవుడు ఆలకించకుండా ఉన్నాడనే కాదు. ప్రభువు తగిన కాలమున జవాబు ఇవ్వడానికి, తగిన కాలమున పరిస్థితులను సిద్ధపరచడానికి, ఆయన ఆయా కాలములలో అవి జరిగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు విడుదల కలగాలంటే ఆ విడుదలకు వాడబడాల్సినటువంటి సాధనం ఎవరు? మోషే పుట్టాల. అవునా? మోషే అక్కడ ఎదగాల, ఎదిగి మరలా పారిపోవాలా, తిరిగి ప్రభు పిలుపును పొందుకొని రావాలా. ఇవన్నీ జరగాల. ఇవన్నీ జరగడానికి ముందు ప్రభు వారు మొరపెట్టారు కదా అని ఎలా పిలుచుకుంటాడు? ఎలా బయటకు తెస్తాడు? ఇక్కడ వారు 400 సంవత్సరాల ఆ శ్రమలో లేదా దాస్యములో ఉన్నప్పుడు ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఆ జనముకు నేను తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో. అసలు ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు ఆడికి? మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే దానికి కారణాలు చూడొచ్చు. ఒకటి, ఆ జనానికి తీర్పు తీర్చడానికి. 2, వీరిని ఆస్తివంతులుగా చేయడానికి, వీరిని విస్తరింప చేయడానికి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22వ వచనంలో ఏం చదివాం? వారు ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనటువంటి వారిగా ఐగుప్తు దాస్యములో చూడబడినటువంటి అదే ఇశ్రాయేలు జనులు ఎలా బయటకు వచ్చారు? బలమైన వారిగా వచ్చారు, ఆస్తి సంపాదించుకొని వచ్చారు, విస్తారమైనటువంటి జనాంగంగా బయటకు వచ్చారు వారు. దేవుడు ఆయా కాలాల్లో ఆయా కార్యాలు జరిగించడానికి ఇలాంటివి వారి జీవితంలో జరిగించుకుంటూ వెళ్ళారు. మనం అనుకోవచ్చు ప్రతిదీ దేవుని ప్రణాళికలో జరుగుతున్నవే. దేవుని యొక్క ప్రణాళికలో దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడే, అది మన జీవితంలో జరిగించబడుతున్నప్పుడే పరిపూర్ణతను మనం పొందుకోగలుగుతాము. కానీ లేకపోతే మనము స్వల్పమైన వారిగా, అల్పులైన వారిగా మిగిలిపోతాం. ప్రభునందు ప్రియమైన వారలారా, గాడ్స్ రెస్పాన్స్ ఇన్ రైట్ టైం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నేను మొరపెడితే దేవుడు నా మొర ఆలకించలేదు, వినడు. ఎందుకు వినడు అంటే, వినే సమయం వచ్చేదాకా ఆయన వినడు. నీ జీవితంలో ఆ కార్యము జరిగేదాకా, జరగాలని ఆయన నిర్ణయించేదాకా ఇది జరగదు. నువ్వు కాదు, నేను కాదు, దాన్ని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నోబడీ కెన్ చేంజ్ ద థింగ్స్, ఓన్లీ వన్ కెన్ చేంజ్. ఒక్కరు మాత్రమే మార్చగలరు. దానియేలు గ్రంథంలో రాయబడుతుంది. దానియేలు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. కాలములను సమయములను మార్చువాడై ఉన్నటువంటి వాడు దేవుడు ఒకడే.
నోబడీ కెన్ చేంజ్ ద టైం. కాలములను సమయములను మార్చగలిగిన వారు మరి ఎవరు లేరు. దేవుడు ఒక్కడే మార్చగలుగుతాడు. ఆయన చేతుల్లోనే కాలములు సమయములు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ప్రభు ఇక్కడ మనకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. తగిన సమయమున తగిన కాలమున ఆయన జవాబిస్తాడు, తగిన కాలమున కార్యములను సఫలము చేస్తాడు. బట్ యు నీడ్ టు వెయిట్ అంటిల్ దట్. నీవు ఎదురు చూడాలి. ప్రభు కార్యము నీ జీవితంలో జరిగే ఆ సమయం వరకు కనిపెట్టి చూస్తూనే ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి మాటలు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే ప్రతిదానికి సమయం కలదంటాడు. ఎక్కడట? పూర్తిగా చదవాలి ఆ మాట. ప్రతిదానికి సమయం కలదంటూ, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుటకు, కౌగులించుట మారుటకు, వెతుకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, ప్రతిదానికి సమయము కలదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ టైమ్. ఇట్ విల్ హ్యాపెన్స్ ఆన్ దట్ టైమ్ ఓన్లీ. యూ కెనాట్ చేంజ్ ఇట్. నీవు దాన్ని మార్చలేవు, దాన్ని ముందుకు తీసుకుని రాలేవు. ఏం జరుగుద్ది ఒకవేళ మనము ఆ కాలము, ఆ పరిస్థితులను మార్చాలని ప్రయత్నం చేసామనుకోండి, దేవుని యొక్క చిత్తాన్ని మార్చాలి, దేవుని యొక్క ప్రణాళికను మార్చాలి అనే ప్రయత్నం చేసామనుకో, ఏం జరుగుద్ది? కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. ఇప్పుడు కొన్ని దేవుని చిత్తములు జరగాల్సినవి అలా జరగకుండా మనము వాటిని అధిగమించి మనం వెళ్తే మన పరిస్థితుల్లో మనము సమస్యలను ఎదుర్కొంటాం. అందుకే ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, యూ హ్యావ్ టు వాచ్ అండ్ వెయిట్ అంటిల్ ద గాడ్స్ టైమ్ కమ్స్. దేవుని సమయం వచ్చే వరకు ఎదురు చూడాలి, కనిపెట్టి ఉండాలి. కానీ లేదు, నేను సమయం చూడను, ప్రభు కొరకు కనిపెట్టి ఉండను, నేను ముందుగా వెళ్తాను అంటే కుదరదు. ప్రియమైన వారలారా, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ టైం. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడింది పెరికి వేయడానికి, ప్రతిదానికి, ఏడవడానికి, దుఃఖించడానికి, సంతోషించడానికి, ప్రతిదానికి, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ టైం. అయితే సమయము, ప్రభు సమయాన్ని మనము నిరర్ధకము చేయకూడదు. ప్రభు సమయాన్ని మనము కనిపెట్టి చూస్తూ ఉండాలి, కానీ మనము దాని నుండి తొలగిపోకూడదు. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చాలు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. వెన్ యూ యాక్సెప్ట్ దిస్, నువ్వు ఎప్పుడైతే ఇది అంగీకరిస్తావో, నిజం చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే ఇది అంగీకరిస్తావో ఆ దినాన ఇది నీ జీవితంలో జరిగించబడుద్ది. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి. ప్రియమైన వర్లరా, we cannot know, we don't know what is going to happen in the next day of your life. నాకు బాగా గుర్తు, 2017 జనవరి మాసంలో టీవీలో కింద స్క్రోలింగ్ వచ్చింది, రామ్నగర్ బ్యాప్టిస్ట్లో పాస్టర్స్ కావాలి అని. మీ దగ్గర ఇంతకుముందు చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. కానీ అయితే ఆ రాత్రి మా నాన్నగారు, నేను అనుకున్నాం హైదరాబాద్కి వెళ్ళు, అక్కడ ఏదన్నా చర్చి చూసుకో అని. రాత్రి అనుకున్నాం. ఉదయం లేచి టీవీ పెడితే కింద స్క్రోలింగ్ వచ్చింది. ఫోన్ చేశాను మధ్యాహ్నానికి, మళ్ళీ నాకు రిటర్న్ కాల్ వచ్చింది. శరత్ నాకు అప్పటికి ఫోన్ చేసి అడిగాను, అప్లై చేయడం అన్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు
ప్రెసిడెంట్ గారితో మాట్లాడా. ఇమ్మానుల్ గారు అప్పుడు కూడా ప్రెసిడెంట్. ఫోన్ చేసి మాట్లాడితే ఆ అప్లికేషన్ పంపిండి అన్నాడు. పంపించాను. పంపించిన తర్వాత అది నేను బుధవారం పంపించాను. శుక్రవారం రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆదివారం రోజు ప్రసంగానికి రమ్మన్నారు. ఐ నెవర్ ఫర్గెట్ దట్. నేను మర్చిపోలేను. ఎందుకు తెలుసా? విత్ ఇన్ స్పేర్ ఆఫ్ 5 days, 5 రోజుల వ్యవధిలో నేను ఇక్కడ ఉన్నాను వాక్యం చెప్పడానికి. శుక్రవారం ఫోన్ చేసి ఆదివారం రమ్మన్నారు. సార్ నేను 2వ వారం కానీ 3వ వారం కానీ 4వ వారం కానీ వస్తానంటే సార్ అన్నాడు, వస్తే మొదటి వారం రండి, లేకపోతే రావద్దన్నాడు. ఎందుకు అన్నాడంటే 2వ వారం 3వ వారం 4వ వారం అందరు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. మేము 4గురిని పిలవాలనుకున్నాం. 4గురు అపాయింట్ చేసుకోవడానికి 4గురికి టైం ఇచ్చేసాము. మొదటి వారం ఒక్కటే ఖాళీ ఉంది, మీరు వస్తానంటే రండి అన్నాడు. సరే నాకు ఒక 1/2 hour టైం ఏంటి సార్ అన్నాను. మాట్లాడి అక్కడ సంఘంతో మాట్లాడి మరలా చెప్పాను, వస్తానని చెప్పి వచ్చా. ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ సెండ్ మై అప్లికేషన్ టు ద చర్చ్. చివరిగా పంపిన అప్లికేషన్ నాది. ట్రయల్కి ఫస్ట్ వచ్చింది నేను. ఇది సమయానికి ఎలా జరిగింది? అప్పటికే 1 సంవత్సరం, ఒక 6 నెలల నుండి కూడా ఎదురు చూస్తున్నాం. ఇలాంటి అవకాశం ఏదైనా వస్తుందేమో హైదరాబాద్లో అంటే రాలేదు. తగిన సమయము వచ్చేదాకా దేవుడు ద్వారాలు తెరవకుండా అలాగే ఉన్నాడు. ద్వారాలు తెరవకుండా అలాగే ఉన్నాడు ప్రభు. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ టకటక అయిపోయినాయి. విత్ ఇన్ 5 days. అంటే మీరు ఆలోచన చేయండి. దేవుడు ఆ కాలమునకు తగినట్లుగా జరిగించడానికి ప్రతిదాన్ని ఆ సమయానికి గుర్తు చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఆ రాత్రి మా నాన్నగారు నేను మాట్లాడుకొని ఉండకపోతే తెల్లారి నేను టీవీ పెట్టేవాడిని కాదు, స్క్రోలింగ్ చూసేవాడిని కాదు, ఫోన్ చేసేవాడిని కాదు, మీ మధ్య ఉండేవాడిని కాదు. ఇట్లాంటివి కొన్ని మనకు అనిపిస్తాయి. ఇవి కోయిన్సిడెన్సా? కాదు. ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 1వ వచనం. ఎస్తేరు గ్రంథము. అప్పటికే హామాను మొర్దెకైని చంపాలని రాజు దగ్గర ఆజ్ఞను జారీ చేయించాలని తలంచి, మీరు 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయమన్నప్పుడు అతడు ఆ మనవి చేయడానికి రాజు దగ్గరకు రావడానికి రాజు దగ్గర వచ్చి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం అది. 6వ అధ్యాయం 1వ వచనంలోనికి వస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. రాజుకి ఎందుకు నిద్ర రాలేదు? రాజుకి ఎందుకు నిద్ర రాలేదు అంటే ఈ సమాచార గ్రంథము రాజు చదవాలి. ఎందుకు చదవాలి అంటే మొర్దెకై మీద హామాను చేయబోతున్నటువంటి ఆ దుర్మార్గమైనటువంటి చర్యకు దేవుడు దానికి జవాబును ఇవ్వడానికి, లేదా అక్కడ మొర్దెకైను అలా కాకుండా హెచ్చింపబడడానికి, రాజు దగ్గర మంచి పేరును కలిగి ఉండడానికి దేవుడు ఆ రాత్రి నిద్రను కలుగు చేయలేదు. నిద్ర పట్టలేదు. రాజుకు నిద్ర పట్టక సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని చదివినప్పుడు అక్కడ మొర్దెకై విషయంలో మాట వ్రాయబడుతున్నది. రాజు ఆ సంగతి విని, దేని గురించి? ద్వారపాలకులైనటువంటి బిగ్తాషెరెషు రాజు యొక్క 2 నపుంసకుల రాజైన ఆ అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చినాం. అయితే వెంటనే రాజు అన్నాడు, ఏమైనా చేశారా మొర్దెకై కంటే? ఏం చేయలేదు. ఏం చేయలేదు అంటే మరి ఎవరున్నారు బయట అంటే హామాను ఎదురు చూస్తున్నాడు. బయట హామాను ఉన్నాడు. హామాను మీ కొరకు కనిపెట్టి చూస్తున్నాడు అన్నాడు. సరే హామాను లోపలికి రమ్మంటే హామాను లోపలికి వచ్చాక రాజు అడిగాడు. రాజు
చూడండి, అక్కడ వ్రాయబడుతుంది, రాజు గణపరచును అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతను అడుగగా హామాన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరినైతే చంపాలని, ఎవరినైతే ఉరికొయ్య మీద వేలాడదీయాలని ఆలోచన చేశాడో హామాను, అదే హామాను వచ్చి రాజు దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడు? హామాను ఏమనుకున్నాడు? నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచును అనుకొని ఏమంటున్నాడు తనలో తాను రాజుతో ఇట్లాను, రాజు గణపరచును అపేక్షించు వానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తల మీద ఉంచుకొని రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గొర్రెమును పట్టుకుని రాజు గణపరచును అపేక్షించు వానికి ఆ వస్త్రములో ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించు, రాజు గణపరచన అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. అబ్బా, హామాన్ అనుకున్నాడు, ఆ రాజు తర్వాత స్థితిలో రాజు గణపరచాల్సినటువంటి ఆ స్థానంలో నేనే కదా ఉండబోయేదని ఉన్నవి లేని ఇంకా 10 కల్పించవచ్చు చెప్పుకోండి. ఓ మంచి బహుమానం ఇస్తే సరిపోద్ది అంటే సరిపోయేది, లేదా అతని గురించి చాటింపేస్తే సరిపోయేది అనేది సరిపోద్ది. కానీ ఏం చెప్పాడు? రాజవస్త్రములు ధరించి రాజు గుర్రం ఎక్కించి చాటించుకుంటూ వారి ప్రాంతం అంతా రాజవీధుల్లో తిప్పాలన్నాడు. రాజు అన్నాడు, అయితే పోయి మొద్దుకైనా అలా చేయిపో అన్నాడు. గాడ్ వెయిటెడ్ ఫర్ ద టైం. ఆ సమయం వచ్చేదాకా మనం అనుకోవచ్చు, ఈ రాజ సమాచార గ్రంథాన్ని రాజు ముందెందుకు చదవలేదు? ముందే చదువు ఉండొచ్చు కదా. ఎప్పుడో జరిగింది అది, ఇమ్మీడియట్గా జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది. దినములు గడిచిపోయాయి. మరి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆ రాజు దాన్ని ఎందుకు చదివించుకోలేదు? నిద్ర పట్టకుండా ఉన్నటువంటి దినాలు ఇంకెప్పుడైనా లేవా? ఆ ఒక్కరోజే నిద్ర పట్టలేదా రాజుకి? లేదు. దట్ ఈస్ ద టైం, రైట్ టైం. మొర్దెకైని చంపడానికి హామాను ఎదురు చూస్తున్నాడు. దిస్ ఈస్ ద రైట్ టైం. దేవునికి తెలుసు తగిన కాలమున కార్యము జరిగించడానికి గాడ్ ఈస్ వెయిటింగ్ దేర్. దేవుడు ఆ కార్యం జరిగించడానికి ఎదురు చూస్తున్నాడు. రావాలి, హామాను కొయ్యను సిద్ధం చేసుకోవాలా, రాజు దగ్గరికి వచ్చే సమయానికి మొర్దెకైని నేను హెచ్చించాలా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎదురు చూస్తూ వెయిట్ చేస్తుంటాడు ఫర్ ద రైట్ టైం. యోసేపు అన్నల చేత కొట్టబడి అమ్మివేయబడి పోతీఫర్ ఇంటిలో నుండి చెరలో వేయబడి, యోసేపు చరిత్ర అంతా మనకు తెలుసు కదా. యోసేపు ఎలా శ్రమ అనుభవించాడో మనకు తెలుసు కదా. చెరలో వేయబడిన తర్వాత, చెరలో వేయబడినటువంటి పరిస్థితుల్లో 40వ అధ్యాయం ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. ఏం జరిగింది? ఆ పానదాయకులకి కలిగినటువంటి దర్శనాన్ని, కలభావాన్ని చెప్పాడు. చెప్పి నువ్వు మరలా 3 దినముల్లో పోయి రాజు దగ్గర తిరిగి అదే స్థానంలో నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉండబోతున్నావని ఆ పానదాయకునితో చెప్తే అలాగున జరిగింది. అయితే అప్పుడు యోసేపు అంటాడు, ఆ కలభావము చెప్పిన తర్వాత 14వ వచనంలో, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు అని ఆ పానదాయకునితో చెప్తే అతడు వెళ్ళి అతడు రాజు దగ్గర తిరిగి పనులు చేరాడు. 3 దినములైన తర్వాత తిరిగి తన స్థానాన్ని తాను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత అతడు మర్చిపోయాడు.
సరే, ఒకరోజు మర్చిపోయాడా, 2 రోజులు మర్చిపోయాడా, 3 రోజులు మర్చిపోయాడంటే కాదండి. ఎన్ని రోజులు మర్చిపోయాడు? 41వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత, చాలు 2 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళా ఫరో కల వచ్చింది. అంటే అక్కడ కలభావం చెప్పినటువంటి యోసేపు ఈ 2 ఏళ్ల కాలము అదే చెరలో అలాగే ఉన్నాడు. ఆ బందీ గృహంలో 2 ఏళ్ళు అలాగే ఉన్నాడు. ఎప్పటి వరకు? మరలా ఫరోకు కల వచ్చినప్పుడు, ఆ కలభావము చెప్పడానికి ఎవరు దొరకనప్పుడు, అప్పుడు మళ్ళా ఆ పానదాయకుడు వచ్చి, అయ్యా రాజా, నేను చెరలో ఉన్నప్పుడు ఇలాంటి కళ నేను ఒకటి కన్నాను, నా విషయంలో 3 దినముల్లో జరగబోతున్నదని ఆ కలభావం చెప్పినటువంటి ఒక అతను ఉన్నాడు, అతడు బంధించబడినటువంటి వాడుగా ఉన్నాడు చెరలో అంటే అప్పుడు పిలిపించాడు. ప్రతిదానికి సమయం ఉంది. ఎందుకు దేవుడు ముందుగానే ఆ ప్రాణదాయకుడు ఎందుకు గుర్తించలేదు, ఎందుకు మర్చిపోయాడు అంటే మర్చిపోయాడు, ఎందుకంటే సమయం రాలేదు కాబట్టి. ఆ సమయం రాలేదు. ఒకవేళ అతడు బయటే ఉండి ఉంటే అతనికి ఇవ్వాల్సినటువంటి ఆ ఇంపార్టెన్స్ ఆ తర్వాత యోసేపుకు దక్కేది కాదేమో. ఆడున్నటువంటి వారందరూ జ్ఞానులు, పండితులు, అనేక మంది ఆ కళభావము చెప్పలేకపోయారు, కళను చెప్పలేకపోయారు. కానీ యోసేపు చెప్పిన తర్వాత ఫరో తర్వాతి స్థానములో యోసేపును దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇదంతా అయిపోయింది. కరువు వచ్చింది. ఆ కరువు కాలము మంచి 7 సంవత్సరాలు మంచి ఫలాలు, మంచి పంటలు వచ్చాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అన్నప్పుడు ఆ కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత తిరిగి వారి అన్నదమ్ములు తిరిగి ఫరో దగ్గరకు లేదా ఐగుప్తుకు వచ్చినప్పుడు వారితో యోసేపు మాట్లాడుతున్నటువంటి మాట, వారు అనుకున్నారు, యోసేపును మనం ఎంత చేసాము, మరలా యోసేపు ఇక్కడ మన ఎదుట ఉన్నాడు, యోసేపు తాను కనపరుచుకున్నాడు, నేను యోసేపునని చెప్పినప్పుడు వారందరూ భయపడుతుంటే వారితో మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనిస్తే, ఇక్కడ దేవుని యొక్క మేలులు లేదా దేవుని యొక్క కార్యాలను ఎలా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. 45వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను మీకు ముందుగా పంపించాడు. అంటే ఇలాంటి కరువు వస్తుంది, ఆ కరువు వచ్చినప్పుడు మీరందరూ ఇక్కడికి వస్తారు, ఇక్కడ వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పట్టించుకోవడానికి ఒక వ్యక్తి ఇక్కడ ఉండాలి, ఆ వ్యక్తి నేనే. పడిన శ్రమ, పోతీఫర్ ఇంట్లో, చెరసాల్లో, అమ్మివేయబడినప్పుడు, కొట్టబడినప్పుడు, ఇవన్నీ ఏమైపోయాయి? ఇవన్నీ జరిగాయి. కానీ వాటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపాడు. సో దేవుడు తగిన కాలములో కార్యము జరిగించడానికి, నీకు మేలులు జరిగించడానికి నిన్ను ఎన్నో ఒడిదుడుకులతో గుండా ప్రయాణాన్ని కొనసాగింపజేస్తాడు. దేర్ మైట్ బి మెనీ అప్ అండ్ డౌన్స్ ఇన్ అవర్ లైఫ్. చాలా హెచ్చు తగ్గులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఈ హెచ్చు తగ్గులన్నీ దేని కొరకు అంటే, అల్టిమేట్లీ టు రీచ్ ద దేవుని యొక్క గమ్యస్థానం లేదా దేవుని యొక్క చిత్తము నెరవేర్పును నీ జీవితంలో నువ్వు కలిగి ఉండడానికి. అందుకే ఇక్కడ అంటాడు, 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. మీరు పంపలా నన్ను ఇక్కడికి. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు.
యు జస్ట్ యూజ్డ్ యాజ్ ఎ టూల్. మీరు ఒక సాధనాలుగా వాడబడ్డారు అంతే. దాంట్లో మన జీవితంలో ఎన్నో జరుగుతాయండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఒక వ్యక్తి వల్ల నీకు కీడు కలుగుతుందంటే నో, అలా కాదు. అది అలా జరగడానికి దేవుడు అలా నిర్ణయించాడు అని అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఫర్ ఎవ్రీ కాన్సిక్వెన్సెస్ దెర్ మస్ట్ బి ఎ రీజన్ బిహైండ్ దట్. ప్రతి సమస్య వెనకాల ఒక కారణాన్ని ప్రభు ఉంచకుండా జరిగించడు. ప్రతి ఆలస్యము వెనకాల ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ప్రభు ఉండడు. అందుకే ప్రభు అంటున్నాడు, తగిన సమయమున నేను జవాబిస్తా, తగిన సమయమున కార్యమును నేను త్వరపెడతా. నువ్వు త్వరపడితే కార్యము జరగదు, కానీ నేను అనుకుంటే అది జరుగుతుంది. దేవుడు అనుకుంటే అది మన జీవితంలో జరిగించబడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ప్రణాళిక ఎరిగిన వారముగా మనము కొనసాగవలసినటువంటి వారం అనేది ప్రభు ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలోనే 4వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే అక్కడ మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతూ ఇవన్నీ సందర్భాలు, దేవుని యొక్క కార్యాలు తగిన కాలమున జరుగుతాయి అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక చక్కని ఉదాహరణలు మనకి. ఎస్తేరు విషయానికి వచ్చి మాట్లాడుతూ ఎస్తేరుతో మాట్లాడతాడు. మొర్దెకై ఏమంటాడంటే 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయముయు విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. నీవు దేవుడు నిన్ను రాణిగా ఇక్కడ ఉంచడానికి కారణం, రాణిగా నీవు ఎన్నిక చేయబడడానికి కారణం, రాజమందిరంలో నివసించగలిగినటువంటి ఆ యోగ్యత దేవుడు నీకు ఇవ్వడానికి కారణం ఇదేనేమో. నీ ప్రజలైనటువంటి వారు హామాను వారిని నాశనము చేయాలని తలపెడుతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో నీవు మాట్లాడకుండా మౌనంగా ఎలా ఉంటావు? నువ్వు మాట్లాడడానికి కొరకే కదా దేవుడు నిన్ను ఇక్కడ ఉంచింది. అర్థమవుతుందా? మనము ప్రభు కొరకు పని చేయడానికే కదా ప్రభు మనల్ని ఇక్కడ ఉంచింది. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది, ప్రభు మనల్ని నియమించుకుంది, ప్రభు మనకు రక్షణ ఇచ్చింది, ప్రభు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది. మనము ప్రభు కొరకు జీవించడానికి కదా. మనం అలా జీవించకుండా, అలా ఉండకుండా మన పాటికి మనం ఉంటామంటే ఎలా? ఇక్కడ మొర్దెకై అడుగుతున్న ప్రశ్న అదే. ఒకవేళ నువ్వు మాట్లాడకుండా ఉండాలని నువ్వు అనుకుంటే, నువ్వు కాకపోతే ఇంకోటి మాట్లాడతాడు, నువ్వు కాకపోతే మరొకరు సువార్తను అందిస్తారు, నువ్వు కాకపోతే మరొకరి ద్వారా సువార్త అనేక మందికి అందించబడుద్ది. కానీ ఒకవేళ నువ్వు చెప్పకపోతే నాశనము నీకే కలుగుద్ది. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు అంటే, తన రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా మనల్ని నిలవబెట్టుకున్నాడంటే దెర్ మస్ట్ బి ఎ పర్పస్. ఉండదా? ఉద్దేశం లేకుండానే ప్రభు మనల్ని పిలుచుకున్నాడా? ఆయనకు ఆ తలంపు లేకుండానే ప్రభు మనల్ని పిలుచుకున్నాడా? ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్ దెర్ ఈజ్ ఎ పర్పస్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని విషయంలో ఒక ప్రణాళిక, ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన దేవుడు కలిగే మనల్ని ఇక్కడ నియమించుకున్నాడు. అలాంటప్పుడు దాన్ని దాటి మనం బయటికి వెళ్ళాలి అంటే, వెళ్తే నీవు నాశనాన్ని కొని తెచ్చుకోవడం తప్పితే మరొకటి లేదు. ప్రేమైన వారలారా, ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, ఆలోచించు, నువ్వు ఎందుకు ఇక్కడ రాజ్యములో నీవు ఉన్నావో ఆలోచించుకో. రాజ్యమునకు ఎందుకు వచ్చావో? ఎస్తేరుతో అంటున్నటువంటి మాట మనల్ని కూడా ప్రశ్నించుకోవాలి. దేవుని రాజ్యములోనికి నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు నువ్వు వచ్చావో ఆలోచించు. వై యు బ్రాట్ హియర్?
ఎందుకు ఈ సంఘంలోనికి నువ్వు పిలవబడ్డావు? ఎందుకు ప్రభు ఎదుట ఉండడానికి, ప్రభువుని ఆరాధించడానికి నీకు సమయం ఇవ్వబడింది? ఆ సమయం ప్రభువుకి ఇవ్వడానికి కదా, ఆ సమయం ప్రభుతో గడపడానికి కదా, ఆ సమయం ప్రభు మన మొరను ఆలకించడానికి కదా, ప్రభు కొరకు నీవు ఒక సాధనంగా వాడబడడానికి కదా. మరి అలాంటప్పుడు ప్రభు కోసం నువ్వు వాడబడకుండా, ప్రభు వాక్యము నీలో నిలుపుకోకుండా, ప్రభు కొరకు సమయాన్ని వెచ్చించకుండా, ప్రభుతో నీ జీవితాన్ని కొనసాగించకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలో కొనసాగితే ఎవరికి నష్టం? మనకే నష్టం. తగిన సమయమున జవాబు ఇవ్వడానికి ప్రభు ఉన్నాడు. మీరు గుర్తు చేసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట. ప్రతి దానికి సమయమును బట్టి ప్రభు కార్యములు చేసుకుంటూ వచ్చాడు. ఒక్క దినములో సృష్టి యావత్తును చేయలేడు ఆయన? ఏమండి, ఒక్క మాటలో, ఒక్క రోజులో, ఒక్క గడియలో, ఒక్క క్షణములో సృష్టి యావత్తును నిర్మించలేడా? ఎందుకు దానికి ప్రతిదానికి ఒక్కొక్క రోజు తీసుకున్నాడు? ఒక్కొక్క రోజు ఎందుకు తీసుకున్నాడు దేవుడు? చెప్పండి. ఒక్కొక్క రోజు ఎందుకు? ఒకరోజు సూర్యచంద్ర నక్షత్రంలో, ఒకరోజు వృక్షాలను, ఒకరోజు జంతువులను, ఒకరోజు మనిషిని. ఎందుకు? ప్రభువుకు ఆ శక్తి లేదా ఒకేసారి మొత్తాన్ని చేయగలడానికి? లేదు. దేర్ విల్ బి ఏ పర్పస్ అండ్ ఏ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఆయన దృష్టిలో ఉంది. ముందు చెట్లను, భూమిని చేసిన తర్వాత ముందు చెట్లు పుట్టాలి, చెట్లు రావాలి అంటే చెట్లు ఎలా వస్తాయి? చెట్లు ఎట్లా బతకాలి? ఎట్లా బతుకుతాయి చెట్లు? సూర్యకాంతి కావాలి, నీరు కావాలి, అవునా? దానికి కావాల్సిన వాటిని దేవుడు సిద్ధపరిచిన తర్వాత కదా వాటిని చేయాలి. సో ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని దాని సమయంలో జరిగించడానికి ప్రభు ఒక క్రమబద్ధమైనటువంటి దాంట్లో జరిగించుకుంటూ వెళ్తాడు. మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఎపిసోడ్ తీసి ముందు పెడతాం. ప్రభు ఒక క్రమంలో చేయాలనుకుంటాడు, కానీ మనం ఏమంటాం? ప్రభు నాకు ఈ క్రమం అంతా వద్దు, నాకు ఇప్పుడు 9 నెలలు కడుపులో బిడ్డ పెరగాల, అవునా? లేదు 9 నెలలు పెరగవద్దు, 1 నెలకే బిడ్డ బయటకు రావాలన్నావు అనుకో, అవుద్దా? దాని సమయము 9 నెలలు నిండితే శిశువు ఆరోగ్యవంతుడిగా బయటకు వస్తాడు. దేవుడు మన జీవితంలో కార్యాలు కూడా ఒక క్రమంగా చేసుకుంటూ వెళ్తాడు. లేదు నాకు ఒకేసారి లాస్ట్ ఎపిసోడ్, ఆ చివరి చాప్టర్ నాకు కావాలన్నావు అనుకో, మధ్యలో చాప్టర్లన్నీ నాకు వద్దు, చివరిదే నాకు కావాలన్నావు అంటే ఏం జరుగుద్దంటే దాన్ని ఎలా డీల్ చేయాలో నీకు చేత కాదు. యు డోంట్ నో హౌ టు డీల్ ద థింగ్స్. ఒక్కసారి అన్నిటినీ నీవు పొందుకుంటే వాటిని అన్నిటినీ ఎలా నీవు హ్యాండిల్ చేయాలో నీకు తెలియదు నీ లైఫ్లో. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ ప్రిస్క్రైబ్స్ టైమ్, ఎ పర్ఫెక్ట్ టైమింగ్. గాడ్ ఆల్వేస్ డూ థింగ్స్ ఇన్ ఎ రైట్ టైం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నువ్వు తొందర పెట్టద్దు ప్రభువును. ప్రభు త్వరగా చేయి, త్వర పెట్టద్దు. ప్రభువు త్వర పెడతాడు సమయం వచ్చినప్పుడు, నువ్వు అవసరం లేదు. యు నో నీడ్ టు డూ దట్. ఇక్కడ అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాటను చదివి నేను వాక్యాన్ని ముగించేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఈ ఒక్క మాటను చదువుకొని వాక్యాన్ని ముగించు. రేపేమి సంభవించునో నీకు తెలీదు, నీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు ఈ ఢమముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైన దాని ఎరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. కనుక రేపేం సంభవిస్తుందో తెలియదు నీకు. రేపటి గురించి నీకు అసలు తెలియదు. నీ జీవితంలో ఈరోజు మనం ఉన్నాం, రేపు మనం ఉంటామో ఉండమో తెలీదు.
ఈరోజు ఇక్కడ ప్రసంగిస్తున్నటువంటి నేను రేపటి దినాన బ్రతికి ఉంటానో లేదో తెలియదు. వి డజంట్ నో దట్. మన కాలము, మన సమయము ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. అలాంటప్పుడు బ్రతికి ఉన్న సమయములోనే, బ్రతికి ఉన్న కాలములోనే, ఆ సమయములోనే మేలైన వాటిని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మంచి విషయాలు ప్రభు కోసము తలపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. లేదు ఇంకా సమయం ఉంది, ఇంకా నేను ఇప్పుడల్లా చచ్చిపోలేండి, ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 సంవత్సరాలు నాకుంది, వయసు ఉంది, ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, నేను బ్రతుకుతాను అని నీవు అనుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ యువర్ లైఫ్. నీటి బుడగ వంటి జీవితాలు మనయే. ఏ క్షణమో ఏ గడియో తెలియదు మన ముగింపు. సమయమును బట్టి మనము మెలగాలి. దేవుడు ఈ సమయం మనకిచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఈ సమయము దేవుడు మనకిచ్చాడు ప్రభువుని ఆరాధించడానికి. ఈ సమయాన్ని దేవుని కొరకే ఇవ్వాలి, వాడాలి. ఈ జీవితం దేవుడు ఇచ్చాడు, ఈ జీవితాన్ని దేవుడు కొరకే వాడాలి. దేవుని కొరకు మాత్రమే వాడబడాలి. దేవునిని పక్కన పెట్టి మిగిలిన విషయాలన్నింటిలో నేను ఉంటాను అంటే నీ జీవితం పరిపూర్ణం కాదు, ఎప్పటికీ కాదు. ప్రభు వైపు కనిపెట్టి చూస్తూ, ఓర్పుతో ఎదురు చూస్తూ, తగిన కాలమున ఆయన కార్యము చేయబోతున్నప్పుడు నీవు కనిపెట్టి చూస్తూ ఉండాలి. ఆయన చేస్తాడు, చేయకుండా ఉండడు. బట్ ఆయన ఎప్పుడు చేస్తాడంటే తగిన కాలమున మాత్రమే చేస్తాడు. నువ్వు అడిగావు కదా అని ముందే ఇవ్వడు, ముందే చేయడు. చేస్తే ఏం జరుగుద్ది అంటే, తప్పిపోయిన కుమారుడు నరేషన్ మనకు తెలుసు, ఆ కథలో మనకు అర్థం చేసుకోవాల్సింది. ప్రభు చిత్తము ఆ కుమారుడు అలా తప్పిపోవాలని కాదు. అడిగాడు తండ్రి, సరే నీ ఇష్టం అన్నాడు, ఇచ్చాడు. పోయినవాడు తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు, సర్వాన్ని కోల్పోయాడు. తిరిగి మరలా వచ్చాడు తండ్రి దగ్గరికి. వచ్చినాక మరలా అదే స్థానాన్ని తండ్రి ఇచ్చాడు. కాన్సిక్వెన్సెస్, నాకు వద్దు, నేను పోతా బయటకంటే పో, కానీ నువ్వు దెబ్బతినిన తర్వాత మరలా ఎక్కడికి రావాలా? ఇక్కడికి రావాలా. బయటికి పోవడం ఎందుకు, దెబ్బ తగిలించుకోవడం ఎందుకు, మళ్ళీ రావడం ఎందుకు కదా? మన ఆత్మీయ జీవితంలో ప్రభు మేలు పొందుకోవడానికి కనిపెట్టి చూడమంటూ ఉంటే, లేదు ప్రభువా నాకు ఇప్పుడే కావాలి, నువ్వు ఎప్పుడో ఇస్తే నాకు అవసరం లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే చేయి నా జీవితంలో నువ్వు కూర్చుంటే, అది అప్పుడే చేస్తే నీ జీవితం ఏమవుద్ది? సమస్యలను తెచ్చుకుంటావు. వాటికి జవాబులు మరలా ప్రభు దగ్గరికే వచ్చి అడుగుతావు. ప్రియమైన వర్లారా, ప్రభు మన జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. మనము ప్రభు చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. రేపటి దినం ఏమవుతుందో తెలియదు, ఏ సమయానికి ఏమి జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవితము ప్రతిదీ ప్రభు యొక్క గ్రంథంలో, ప్రభు యొక్క ఆలోచనలో లిఖించబడి ఉన్నది. అవునా కదా? 139వ కీర్తనలు అంటాడు కదా, ఒక దినమైనను కాక మునుపే. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రణాళిక ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాడు. ఆ ప్రణాళికలో నీవు నేను వెళ్ళాల్సిందే, కానీ దాన్ని దాటి వస్తానంటే నువ్వు దాటి రావచ్చు, కానీ తిరిగి మరలా ఒక దెబ్బ కొట్టి మరలా అందులోకే తీసుకెళ్తాడు నిన్ను. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అదే చేస్తాడు నీ జీవితంలో. నువ్వు అడిగింది ప్రతిదీ చేసుకుంటా పోడు, చేస్తాడు. కానీ చేస్తే ఏమవుద్ది అంటే సమస్య నువ్వే తెచ్చుకుంటావు. ఆ ఫ్రీ విల్ కూడా ఇచ్చాడు ఆయన. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, అరే పొయ్యి దగ్గరికి పోవద్దురా, పొయ్యి దగ్గరికి పోతే కాలుతుంది అంటే, లేదు నేను పోతా అంటే పో, పట్టుకోపో, కాలిద్ది. 2వ సారి పోమంటే పోతాడా? చెప్పండి. ఆ చిన్నవాడే కానీ మళ్ళా పోయి పట్టుకుంటాడా? ఎందుకు పట్టుకోడు? కాలింది. అందుకే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, సమయము కాలము ఆయన వశములో ఉన్నాయి. కాలములను సమయములను మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయనే చేయగలడు. ఏది చేసినా అది ఆయన ప్రణాళికలో ఉన్నదే
చేసుకుంటూ వెళ్తాడు. కానీ నువ్వు నేను తలంచినది ఆయన చేయలేడు. నువ్వు నేను ఎన్నో తలంచచ్చు. నేను అది చేయాలా, ఇది చేయాలా, వాడి మీద ఇలా చేయాలా, వీడిని ఇలా చేయాలా, వీడిని ఇలా నువ్వెన్నైనా అనుకో, వాట్ ఎవర్ యూ థింక్, బట్ అన్లెస్ ఇట్ వాజ్ ఇన్ ద ప్రపోజల్ ఆఫ్ ద గాడ్, అన్లెస్ ఇట్ వాజ్ విల్ ఆఫ్ గాడ్, నథింగ్ విల్ హ్యాపెన్స్. గుర్తుపెట్టుకోండి. సో ప్రభు చిత్తము నీ జీవితంలో జరిగించబడడానికి తగు కాలమున ఆయన కార్యములు చేసుకుంటూ వెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన జీవితాలకు, మన ఆత్మీయ జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన.